హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అఫీషియల్ బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నా. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఒక అమ్మవారి ఫెస్టివల్ కనే వచ్చాము. ఎలమంచిలి దగ్గర ఉన్న ఏటుకొప్పకలోని బండిమామ ఫెస్టివల్కి వచ్చాము. ఈ ఫెస్టివల్ చాలా బాగా అవుతుంది. లైటింగ్ కూడా అయితే మనకు సూపర్గా ఉంటుంది. అలాగా మా తవేలో కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు, వచ్చాము. అలాగా చూడండి గుడి చుట్టూ ఎలాగ డెకరేట్ చేశారో. ఇదిగోండి అమ్మవారు, చూసారా? అంటే లాన్ దాకా ఫోను తీసుకెళ్దాం అనుకున్నాము, కానీ దండం పెట్టుకోవాలి కదా. అమ్మవారికి ఎలాగా సారి తెస్తారు. అక్కడ చాలా మంది వండుకోవడం అవన్నీ కూడా చేస్తారు. ఊర్లో అందరినీ కూడా పిలుస్తారు, అందరినీ, చుట్టవాళ్ళని అందరినీ. నెక్స్ట్ అవ్వండి పిల్లలు చూసారా, అక్కడ ఆడుకోవడానికి కూడా గేమ్స్ కూడా ఉన్నాయి. ఇగో లైటింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. పిల్లలతో జాగ్రత్త అండి తీసుకొస్తున్నప్పుడు. ఇలా మనం ముందుకు వెళ్ళిపోతే అక్కడ ఒక శివాలయం కట్టారు. మేము ఈ ఫెస్టివల్ రోజే శివాలయం కూడా ఓపెన్ అయ్యింది. చూసారా పైన లైటింగ్? అది ఈ లైటింగ్ అది తీద్దాం అనుకున్నాం, కానీ సాయంత్రం మేము వేరంగి వెళ్ళిపోయాం. అక్కడ దివాళీ కూడా మనం చూస్తాం కదా, ఈ ఫైర్ క్రాకర్స్ అవి దానికి డబల్ ట్రిపుల్గా ఉంటాయి. చాలా గట్టి కాలుస్తారు బాణసంచి. అది అలా ముందుకు వెళ్తుంటే శివాలయంలోకి వెళ్దామని, అంటే ఫ్యామిలీలోని అందరూ అలా ముందుకు వెళ్తాం. చూడండి బోల్డ్ టాయ్స్ ఉంటాయి ఇక్కడ. లక్క బొమ్మలు కూడా చాలా ఫేమస్, అది కూడా మీకు చూపిస్తాను. తీసాను వీడియో. అగో చూసారు అక్కడ షాప్ ఉంది, బొమ్మల షాప్, టాయ్ షాప్, హ్యాండ్ బ్యాగ్స్. ఇలా ముందుకు వెళ్తే టాయ్ షాప్ లో చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ చాలా డిఫరెంట్ ఆఫ్ టాయ్స్ ఉంటాయి. లైటింగ్ అయితే మటుకు సూపర్గా ఉంటుందండి. లైటింగ్ అయితే మటుకు చాలా రకరకాలు పెడతారు. ఇంకా బాణసంచి అంటారు, ఆ తొక్క తీసేస్తారు, చాలా గట్టి కాలుస్తారు. ఒక టాయ్స్ అవన్నీ ఉన్నాయి. లోనికి వెళ్ళే ముందు టెంపుల్కి వెళ్ళాలని. కొంటున్నారు అందరూ. పిల్లలు ఆపేసి మరీ కొనిపించేసుకుంటున్నారు. బేరాలు ఆడతారు అమ్మలక్కలు. ఒకండి శివాలయం ఎంట్రన్స్ చాలా బాగా కట్టారు. అందరూ లోన ఫోటోలు, సెల్ఫీలు, తర్వాత రీల్స్ ఏవేవో చేసేస్తున్నారు టెంపుల్లో. చూడండి నలుగురిలోనూ ముగ్గురికి సెల్ ఉంటున్నాయి. అలాగ ఆన్ చేసుకొని చూస్తూనే ఉంటున్నారు సెల్. లోనికి వెళ్ళంటున్నాయి. కొండి గంట స్తంభం. ఆవిడ చూడండి ఎలా నవ్వారు. అదిగా ఇంకలా సెల్ఫీ. అదిగండి ఆడు చూడండి ఎలా గంట కొట్టిస్తున్నాడు. కొడుతున్నారు అదండి పరమేశ్వరుడు. చూసారా పరమేశ్వరుడిని? చాలా బాగున్నాడు. మనం ఇంకా లైవ్ లో చూస్తే ఇంకా చాలా బాగుంటది. ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉండాలిగా, అమ్మవారు ఉంటారు. అమ్మవారు చూసారా, గుడి లోపల నుంచి చేస్తున్నాము. చాలా అది చూసారా, అది పరంజీలాగా ఉంది. అదంతా లైటింగేనండి బాబు. చాలా పెద్ద పెద్ద లైటింగ్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ అన్ని కూడా మంచిగా చాలా బాగా డెకరేషన్స్ అవన్నీ చేసుకో. లైటింగ్ ఆన్ చేశారు, ఇంకా నైట్ ఫీల్ అవ్వలేదు, ముందే ఆన్ చేశారు టెస్టింగ్ కి. చూసారా ఇంకా నైట్ అయితే మటుకు చాలా అంటే చాలా లైటింగ్ ఉంటుంది. చెట్టు
చెట్టేనా చిన్న చెట్టే. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే ఏరియాకి ఒకటో ఏరియాకి 2 వేసేస్తారు. ఏదైనా 12 లోపు క్లోజ్ అయిపోద్ది. 12 to 11:30 లోపు క్లోజ్ చేసేయాలని చెప్పేసి చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఉంది లైటింగ్. ఇందాక మీకు చూపించాను కదా పరంజి, అదిగోండి అదిగోండి చూసారా ఎంత బాగుందో లైటింగ్. ఇంకోండి అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ కూడా భలే కదులుతున్నాయి చూసారా సింహాలు. ఇంకా చాలా ఉన్నాయి, చాలా తీసాను. ఇంకోండి చూడండి ఊడలు మర్రి అలాగే పరమేశ్వరుడిది, ఆంజనేయ స్వామి భజన చేస్తున్నారు ఆయన. చూడండి విఘ్నేశ్వరుడి విగ్రహాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నాయి. చూడండి అమ్మవారు ఎలా ముందుకు వస్తారు. అరే ఈ లైటింగ్ ఉన్నదండి నైట్ సూపర్గా ఉంది. ఎందుకంటే మేము బయలుదేరిపోయాం ఇంక ఇంటికి. మీకు ఇగోండి జైంట్ వీళ్ళు, ఈ తర్వాత ఈ రంగుల రాట్నాలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి సిటీ నుంచి పెద్ద దూరం ఏం కాదు. ఈ పండగ ఎప్పుడంటే అవుతుంది, డిసెంబర్లోనే అవుతుంది, లేదనుకో నవంబర్లో కూడా అవుతుంది. దివాళీ అయిపోయాక అవుతుంది. కరెక్ట్గా డేట్ అనేది కూడా నాకు తెలీదు. చూడండి అవ్వండి జైంట్ వీల్స్ అవి, లైటింగ్స్ అవి చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఆడుకోవడానికి, మనం ఎంజాయ్ చేయడానికి. మీరు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాం. ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరెవరో ఏవేవో ఛానల్స్కి అందరివి బాగానే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్, ఒక లైక్ చాలా వాల్యూ మాకు. అదే మాకు ఇంకా చేయాలనిపిస్తుంటాయి వీడియోలు అవి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.